హలో మై డియర్ స్టూడెంట్స్, ఇది అనదర్ ప్రాబ్లం. సమ్ టైమ్స్ మనకు ఇలా ఇచ్చినప్పుడు అంటే ఏమి u మైనస్ వి ఇచ్చినప్పుడు చేసాము. ఒకవేళ u ప్లస్ వి ఇలా ఇస్తే ఏం చేయాలి? ఓకే, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు? మనకు u ప్లస్ వి ఇచ్చాడు. సో కాబట్టి ఆల్రెడీగా మనకు మీకు చెప్పుకున్నాను. ఏమి మనకు ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే మనకు u ప్లస్ ఐవి. ఓకే, దీన్ని ఏం చేస్తారు? ఐతో మల్టిప్లై చేయండి ఇరువైపులా. Multiplying I and both sides, so I into f of z, that is equal to ui plus I square v. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. I స్క్వేర్ అంటే ఏమవుతుంది? -1 అవుతుంది. కాబట్టి I ఇంటూ ఎఫ్ ఆఫ్ z ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? I స్క్వేర్ అంటే -1 అంటే ui మైనస్ v. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఏం చేస్తారు? 1 + 2 ఏం చేస్తారు? ఇది 1 + 2 రెండు యాడ్ చేయండి. సో ఐ, ఇది ఎఫ్ ఆఫ్ జెడ్, ఇక్కడ ఐ ఉంది. సో ఐ ప్లస్ 1 రెండిట్లో ఏం చేసుకోవచ్చు మనం? ఎఫ్ ఆఫ్ జెడ్ కామన్ తీసేసాం. ఇది ప్లస్ ఇది యాడ్ చేసినాం. దాట్ ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్స్ చూడండి, రియల్ పార్ట్ యాడ్ చేయండి అంటే యూ మైనస్ వి ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఏమి ఇక్కడ దీనిలో ఇమాజినరీ ఉంది కాబట్టి ఐ కామన్ తీస్తే యూ ప్లస్ వి. ఓకే, సో మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఇదంతా కలిపి ఏమనుకుంటారు? క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనుకోండి. దాట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ యూ ప్లస్ ఐ ఇంటూ క్యాపిటల్ వి. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు? మనకు వి ఇచ్చినట్టు. ఏమి ఇచ్చాడు ఇక్కడ? వి. సో వి దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై క్యూబ్ ఇచ్చినట్టు మనకు. వి అంటే ఏమి? ఇక్కడ స్మాల్ యూ ప్లస్ వి అని అర్థం. ఓకే, దీనికి ఏం చేస్తారు? డో వి బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ని చేస్తే ఏమేసి 2x ప్లస్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది, 2y. వై అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఇక్కడ ఇంటూలో ఎక్స్ ఉంది కాబట్టి 1 అయింది, వై యాజిటీస్గా రాసాము. ఇక్కడ ఎక్స్ పక్కన లేదు కాబట్టి కాన్స్టెంట్గా పెట్టుకొని 0 అయిపోతుంది. నెక్స్ట్ అలాగే డో వి బై డో వై చేయండి. డో వి బై డో వై. ఓకే, సో దీని ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ 0, ఇక్కడ వైని చేస్తే 1 అవుతుంది, 2x. వై క్యూబ్ చేస్తే 3y స్క్వేర్ ఎక్స్ పవర్ n ఇంటూ n ఇంటూ ఎక్స్ పవర్ n-1 లాగా. ఓకే, సో ఇవి. నెక్స్ట్ మనకి ఏమి? ఎఫ్ డాష్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏమి? డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై ప్లస్ మైనస్ ఏమిది? మైనస్ ఐ ఇంటూ డో యూ బై డో వై. ఏమిది? మైనస్. ఓకే, సో కాబట్టి ఎఫ్ డాష్ జెడ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు మనకి డో వి బై డో వై తెలుసు కదా. ఇది డో వి బై డో వై. డో వి బై డో వై ఏమొచ్చింది మనకి ఇక్కడ? 2x ప్లస్ 3y స్క్వేర్ మైనస్ ఐ ఇంటూ డో యూ బై డో వై. డో యూ బై డో వై మనకు లేదు. డో వి బై డో ఎక్స్ ఉంది, డో వి బై డో వై ఉంది. కాబట్టి డో యూ బై డో వై ఏమొచ్చింది మనకు? డో యూ బై డో వై ప్లేస్లో డో వి బై డో ఎక్స్ రాసుకోవచ్చు. అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకి? 2x ప్లస్ 2y. ఓకే, బై మిలైన్ థామ్సన్స్ థీరం. బై మిలైన్ థామ్సన్స్ థీరం అంటే ఏం రాసుకోవచ్చు? ఎక్స్ ప్లేస్లో జెడ్, వై ప్లేస్లో 0 రాసుకోవచ్చు. ఎక్స్ ప్లేస్లో జెడ్, వై ప్లేస్లో 0. ఓకే, అప్పుడు ఏమొస్తుంది? ఎఫ్ డాష్ జెడ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏం రాసుకోవచ్చు? 2z. ఓకే, వై అంటే 0 కాబట్టి ఈ ప్లేస్లో అంతా 0 అయిపోతుంది. వై అంటే ఏమి? ఇక్కడ మనకు 0 కదా. ఇక్కడ వై అంటే ఏమి? ఇక్కడ 0 కాబట్టి 0 మైనస్ ఐ ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది? 2z. ఇక్కడ వై అంటే 0 కాబట్టి 0. ఓకే, ఇది వస్తుంది. సో ఎఫ్ డాష్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2z కామన్ తీసుకోవచ్చా? కామన్ తీస్తే 1 మైనస్ ఐ. ఓకే, ఇంకేం చేయాలి? మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ కావాలి కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఎఫ్ డాష్ జెడ్ dz that is equal to 2z 1 minus I dz. ఓకే, సో ఏమొస్తుంది మనకు? ఎఫ్ డాష్ ఎగిరిపోతుంది మనకు ఎఫ్ ఆఫ్ జెడ్.
దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 మైనస్ ఐ, జెడ్ని చేస్తే ఏమొస్తుంది z²/2 ప్లస్ సి. సో 2 క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏమనుకున్నాం, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏమనుకున్నాం మనం, చూడండి ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే యూ ప్లస్ ఐవి కదా. అంటే ఏం రాసుకోవచ్చు, ఈ టర్మ్ రాసుకోవచ్చా, ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే i+1 ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, ఇది i+1 1+i లేదా ఓకే 1+i లేదా i+1 అన్న ఒకటే. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఐ z² ప్లస్ సి. మనకు కావాల్సింది స్మాల్ ఎఫ్ ఆఫ్ జెడ్ కాబట్టి స్మాల్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1+i మల్టిప్లై చేసినందుకు వస్తే డివైడ్ చేస్తుంది 1 మైనస్ i/1+i ఇంటూ z² ప్లస్ సి/, ఈ 1+i దీనికి కూడా పడుతుంది. ఇక్కడ ప్లస్ 0 ఉండొచ్చు కదా, 0 చేస్తే కాన్స్టెంట్ వస్తుంది. దిస్ ఈజ్ ద అనలిటిక్ ఫంక్షన్. సో సమ్ టైమ్స్ ఇలా ఇచ్చి అలా కూడా కనుక్కోమంటాడు అనమాట. ఓకే, ఇది మనకు కావాల్సిన u+v కానీ లేదా u-v కానీ. ఈ మోడల్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈ మోడల్. ఓకే, మీరు ఈ మోడల్ బాగా చూసుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇలాంటి మోడల్ పైన ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది అనమాట. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. సమ్ టైమ్స్ ఎలా ఇస్తాడు మనకు, ఇఫ్ u-v ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y², ఫైండ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటాడు. ఓకే, సో ఇంతవరకు u ఇచ్చి v కనుక్కోవచ్చు, v ఇచ్చి u ఫైండ్ అవుట్ చేయొచ్చు. సమ్ టైమ్స్ u-v ఇచ్చాడు కానీ ఏం కనుక్కున్నాడు, ఎఫ్ ఆఫ్ జెడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇచ్చింది చూడండి, ఇక్కడ మనకి గివన్ ఏమి ఇచ్చాడు మనకు, u-v ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y². ఓకే, మనకి అనలిటిక్ ఫంక్షన్ అంటే తెలుసు కాబట్టి నేను ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఐవి కదా, u ప్లస్ ఐవి, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, నెక్స్ట్ దీన్ని ఐతో మల్టిప్లై చేయండి. ఇరువైపులో ఏం చేస్తారు, ఐతో మల్టిప్లై చేస్తున్నాం. ఐ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ యూ అంటే ui ప్లస్ ఐ ఇంటూ i² అవుతుంది. i² అంటే ఏం రాసుకోవచ్చు, i² ఇంటూ v. ఓకే, ఇది ఏమొస్తుంది, ఐఎఫ్ ఆఫ్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు i² అంటే -1 అవుతుంది కాబట్టి -v ప్లస్ ui, ఇది ఈక్వేషన్ 2. ఈ 2 ఈక్వేషన్ అంటే 1 + 2 చేయండి. 1 + 2 అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లస్ ఐ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు u-v ప్లస్ ఇలా ఐ కామన్ తీయచ్చా, ఐ ఇంటూ యూ ప్లస్ వి. ఓకే, సో కాబట్టి u-v ఐ ఇంటూ యూ ప్లస్ వి. సో u-v అంటే ఏమి, u-v అంటే ఏమి ఇచ్చాడు మనం, దీన్ని ఏమనుకుంటారంటే మీరు ఈ విధంగా రాసుకోవచ్చా, మనం ఎఫ్ ఆఫ్ జెడ్ కామన్ తీసుకోవచ్చా, కామన్ తీస్తే 1+i దాట్ ఈజ్ ఈక్వల్ టు u-v ప్లస్ ఐ ఇంటూ యూ ప్లస్ వి. ఓకే, దీని అంతా కలిపి ఏం రాసుకోవచ్చు, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది క్యాపిటల్ యూ ప్లస్ ఐ ఇంటూ క్యాపిటల్ వి అనుకోండి. ఇది క్యాపిటల్ వి, ఇది క్యాపిటల్ యూ. ఇంకేమిచ్చినట్టు మనకు u ఈజ్ ఈక్వల్ టు కదా, ఇంకా u-v అంటే ఏమి, ఇక్కడ క్యాపిటల్ యూ అని కాబట్టి దీన్ని ఏం చేశారు, ∂u/∂x చేయండి. u ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చినట్టు మనకి x² ప్లస్ y². సో ∂u/∂x చేస్తున్నాం. ∂u/∂x అంటే x² చేసి ఏమొస్తుంది మనకి 2x. అలాగే ∂u/∂y కూడా చేయండి. దాట్ ఈజ్ ఈక్వల్ టు ∂u/∂y, x² కాన్స్టెంట్ 0, y² చేస్తే 2y. ఓకే, సో బై మిలైన్ థామ్సన్స్ థీరం అంటే మనకు తెలుసు కదా, అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ f' ఈజ్ ఈక్వల్, ఇప్పుడే ఫార్ములా తెలుసుకున్నాం మనం, ఏమిది ∂u/∂x ప్లస్ ఐ ఇంటూ ∂v/∂x that is equal to ∂u/∂y minus I in ∂v/∂y I into ∂u/∂y. ఓకే, ఇక్కడ మనకి ఏముంది, f' దాట్ ఈజ్ ఈక్వల్ టు ∂u/∂x. ∂u/∂x అంటే మనకు ∂u/∂x ఏమొచ్చింది మనకి ఇక్కడ 2x. చూడండి ∂v/∂x అనేది ఉందా మనకు,
లేదు కాబట్టి డో యూ బై డో ఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, మైనస్ డో యూ బై డో వై రాసుకోవచ్చు. మైనస్ ఐ ఇంటూ డో యూ బై డో వై. డో వై ఏమొచ్చింది ఇక్కడ 2y. ఓకే, బై మిలైన్-థామ్సన్స్ థీరం. ఓకే, ఎఫ్ డాష్ జెడ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం మిలైన్-థామ్సన్స్ అంటే ఎక్స్ ప్లేస్లో జెడ్, వై ప్లేస్లో 0 పెట్టడమే మిలైన్-థామ్సన్స్ అంటే. సో ఇక్కడ ఏమొస్తుంది, ఇది 2z. ఏమిది 2z. ఓకే, ఇది వై ప్లేస్లో 0 పెడితే 0 అవుతుంది. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 2z dz. ఓకే, దీన్ని డాష్ ఎగిరిపోతుంది, ఎఫ్ ఆఫ్ జెడ్ that is equal to 2z square n+1 by n+1 అవుతుందా, 1+1 by 1+1 plus c. 2 cancel, f of z that is equal to z square plus c. ఓకే, సో z అంటే ఏమనుకున్నాం, ఇది మనకు అదే ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ వచ్చింది మనకు. సో కానీ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏమనుకున్నాం, మరి అదే సబ్స్టిట్యూట్ చేయాలి, 1 + i. ఓకే, సో ఈ ప్లేస్లో ఏం రాస్తాము, 1 + i ఇంటూ స్మాల్ ఎఫ్ ఆఫ్ జెడ్ రాసుకోవచ్చు. ఇదేమిది జెడ్ స్క్వేర్ ప్లస్ సి. సో ఎఫ్ ఆఫ్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + i మల్టిప్లై చేసిన వస్తే డివైడ్ చేస్తుంది, జెడ్ స్క్వేర్ బై 1 + i ప్లస్ సి బై 1 + i. సో మనకు కావాల్సింది ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మోడల్ అనేది చాలా మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఈ మెథడ్ బాగా చూసుకోవాలి. సమ్ టైమ్స్ u - v ఇస్తాడు, సమ్ టైమ్స్ u + v ఇస్తాడు. u + v ఇచ్చినప్పుడు కూడా ఇలాగే చేసుకోవాలి. ఈ స్టెప్ అనేది రెండింటికి కామన్గానే ఉంటుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. సమ్ టైమ్స్ మనకు ఇలా ఇచ్చినప్పుడు అంటే ఏమి u - v ఇచ్చినప్పుడు చేసాము. ఒకవేళ u + v ఇలా ఇస్తే ఏం చేయాలి, ఓకే అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు, u + v ఇచ్చాడు. సో కాబట్టి ఆల్రెడీగా మనకు మీకు చెప్పుకున్నాను, ఏమి మనకు ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే మనకు u + iv. ఓకే, దీన్ని ఏం చేస్తారు, ఐతో మల్టిప్లై చేయండి ఇరువైపులా, multiplying I and both sides. So I into f of z that is equal to ui plus I square v. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. I స్క్వేర్ అంటే ఏమవుతుంది, -1 అవుతుంది కాబట్టి I ఇంటూ ఎఫ్ ఆఫ్ z ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, I స్క్వేర్ అంటే -1 అంటే ui మైనస్ v. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఏం చేస్తారు, 1 + 2 ఏం చేస్తారు, ఇది 1 + 2 రెండు యాడ్ చేయండి. సో ఐ ఇది ఎఫ్ ఆఫ్ జెడ్, ఇక్కడ ఐ ఉంది. సో I + 1 రెండిట్లో ఏం చేసుకోవచ్చు మనం, ఎఫ్ ఆఫ్ జెడ్ కామన్ తీసేసాం, ఇది ప్లస్ ఇది యాడ్ చేసినాం. దాట్ ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్స్ చూడండి, రియల్ పార్ట్ యాడ్ చేయండి అంటే u - v ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఏమి ఇక్కడ దీనిలో ఇమాజినరీ ఉంది కాబట్టి I కామన్ తీస్తే u + v. ఓకే, సో మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఇదంతా కలిపి ఏమనుకుంటారు, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనుకోండి. దాట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ U ప్లస్ I ఇంటూ క్యాపిటల్ V. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు, v ఇచ్చినట్టు, ఏమి ఇచ్చాడు ఇక్కడ v. సో v దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది, x² + 2xy + y³ ఇచ్చినట్టు మనకు. v అంటే ఏమి ఇక్కడ స్మాల్ u + v అని అర్థం. ఓకే, దీనికి ఏం చేస్తారు, డో v బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. x² చేస్తే ఏమేసి 2x ప్లస్ x అని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది, 2y. y అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఇక్కడ ఇంటూలో x ఉంది కాబట్టి 1 అయింది, y యాజ్ ఇట్ ఈస్గా రాసాము. ఇక్కడ x పక్కన లేదు కాబట్టి కాన్స్టెంట్గా పెట్టుకొని 0 అయిపోతుంది. నెక్స్ట్ అలాగే డో v బై డో y చేయండి, డో v బై డో y. ఓకే, సో దీన్ని x² కాన్స్టెంట్ 0, ఇక్కడ వైని చేస్తే 1 అవుతుంది, 2x. y³ చేస్తే 3y² x⁻n ఇంటూ n ఇంటూ x⁻n - 1 లాగా. ఓకే, సో ఇవి. నెక్స్ట్ మనకేమి ఎఫ్ డాష్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏమి, డో u బై డో ఎక్స్ ప్లస్ I ఇంటూ
dou v by dou x that is equal to dou v by dou y plus మైనస్ ఏమిది మైనస్ I ఇంటూ dou u by dou y ఏమిది మైనస్. ఓకే, సో కాబట్టి ఎఫ్ డాష్ జెడ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు మనకి డో వి బై డో వై తెలుసు కదా, ఇది డో వి బై డో వై. డో వి బై డో వై ఏమొచ్చింది మనకి ఇక్కడ 2x ప్లస్ 3y² మైనస్ I ఇంటూ డో యూ బై డో వై. డో యూ బై డో వై మనకి లేదు, డో వి బై డో ఎక్స్ ఉంది, డో వి బై డో వై ఉంది. కాబట్టి డో యూ బై డో వై ఏమొచ్చింది మనకు, డో యూ బై డో వై ప్లేస్లో డో వి బై డో ఎక్స్ రాసుకోవచ్చు. అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకి 2x ప్లస్ 2y. ఓకే, బై మిలైన్ థామ్సన్స్ థీరం. బై మిలైన్ థామ్సన్స్ థీరం అంటే ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ప్లేస్లో జెడ్, వై ప్లేస్లో 0 రాసుకోవచ్చు. ఎక్స్ ప్లేస్లో జెడ్, వై ప్లేస్లో 0. ఓకే, అప్పుడు ఏమొస్తుంది, ఎఫ్ డాష్ జెడ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏం రాసుకోవచ్చు 2z. ఓకే, వై అంటే 0 కాబట్టి ఈ ప్లేస్లో అంతా 0 అయిపోతుంది. వై అంటే ఏమి ఇక్కడ మనకు 0 కదా, ఇక్కడ వై అంటే ఏమి ఇక్కడ 0 కాబట్టి 0 మైనస్ I ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది 2z. ఇక్కడ వై అంటే 0 కాబట్టి 0. ఓకే, ఇది వస్తుంది. సో ఎఫ్ డాష్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2z కామన్ తీసుకోవచ్చా, కామన్ తీస్తే 1 మైనస్ I. ఓకే, ఇంకేం చేయాలి, మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ కావాలి కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఎఫ్ డాష్ జెడ్ dz that is equal to 2z 1 minus I dz. ఓకే, సో ఏమొస్తుంది మనకు, ఎఫ్ డాష్ ఎగిరిపోతుంది మనకు, ఎఫ్ ఆఫ్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 మైనస్ I. జెడ్ని చేస్తే ఏమొస్తుంది, z² 2 ప్లస్ సి. సో 2 క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏమనుకున్నాం, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏమనుకున్నాం మనం, చూడండి ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే యూ ప్లస్ ఐవి కదా. అంటే ఏం రాసుకోవచ్చు, ఈ టర్మ్ రాసుకోవచ్చా, ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే I ప్లస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, ఇది I ప్లస్ 1 ప్లస్ I లేదా ఓకే 1 ప్లస్ I లేదా I ప్లస్ 1 అన్న ఒకటే. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ I z² ప్లస్ సి. మనకు కావాల్సింది స్మాల్ ఎఫ్ ఆఫ్ జెడ్ కాబట్టి స్మాల్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ I మల్టిప్లై చేసినందుకు వస్తే డివైడ్ చేస్తుంది 1 మైనస్ I బై 1 ప్లస్ I ఇంటూ z² ప్లస్ సి బై ఈ 1 ప్లస్ I దీనికి కూడా పడుతుంది. ఇక్కడ ప్లస్ 0 ఉండొచ్చు కదా, 0 చేస్తే కాన్స్టెంట్ వస్తుంది. దిస్ ఈజ్ ద అనలిటిక్ ఫంక్షన్. సో సమ్ టైమ్స్ ఇలా ఇచ్చి అలా కూడా కనుక్కోమంటాడు అనమాట. ఓకే, ఇది మనకు కావాల్సిన యూ ప్లస్ వి కానీ లేదా యూ మైనస్ వి కానీ. ఈ మోడల్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈ మోడల్. ఓకే, మీరు ఈ మోడల్ బాగా చూసుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇలాంటి మోడల్ పైన ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది అనమాట. ఓకే, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్